హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంధ్య. నేను అయితే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం అండి. నాకు ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలానే నాకు మీ సపోర్ట్ కూడా కావాలి. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు అవ్వలేదు. నిజానికి చెప్పాలంటే నాకు భయం వేసింది, ఎలా కామెంట్స్ చేస్తారో, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. కానీ ధైర్యం చేసుకొని స్టార్ట్ చేశాను. మీరు నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఉప్మా అందరు చేసేదే కదా, నువ్వు కొత్తగా ఏం చేసి చూపిస్తావు అని అనుకుంటున్నారేమో. నేనైతే ఉప్మా పాలతో చేస్తానండి. ఇది కూడా మా పిన్ని రెసిపీ. మా పిన్ని నాకు పాలతో ఉప్మా చేసి పెట్టినంత వరకు తెలియదు, పాలతో కూడా ఉప్మా చేస్తారా, అది కూడా ఎంత టేస్టీగా ఉండిద్దా అని. నిజానికి చెప్పాలంటే ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఉప్మానా అని సాగతీసేవాళ్ళు వాళ్ళు చక్కగా తినేస్తారండి. చిన్నపిల్లలైతే బాగా తినేస్తారండి, టేస్టీగా ఉండిద్ది. అందుకోసమనే మీకు నేను షేర్ చేస్తున్నాను. నేనైతే ఈ ఉప్మా కోసం ఎక్కువ ఏం వాడలేదండి. క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర. ఆనియన్ అయితే వాడమండి, ఎందుకంటే పాలు పోస్తాం కదా, స్మెల్ వచ్చిద్దని. తర్వాత వీటిని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాక ఒక బాండీలో నెయ్యి వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వాడతాను. ఆయిల్ కావాలన్న వాళ్ళు ఆయిల్ వాడుకోవచ్చు. నేనేంటంటే నెయ్యి ప్రిఫర్ చేస్తాను, పిల్లలు ఉన్నారు కదా, కొంచెం హెల్త్కి మంచిదని చెప్పి. వాటిలో మనం జీడిపప్పు, పల్లీలు చక్కగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వాటిని పక్కకి తీసుకోవాలి. ఇట్లానే ఇలా వేయించుకొని నేను కొత్తగా స్టార్ట్ చేయడం కాబట్టి నేను వీడియో ఆఫ్ చేయబోయి స్టవ్ ఆఫ్ చేసేసానండి చాలాసార్లు. ఇలా వేయించి పక్కకి తీసుకోవాలండి. ఇంకా అందులోనే గీ ఉండిద్ది కదండి, ఆ గీ సరిపోద్ది. మీరు ఆయిల్ వాడుకుంటే ఆయిల్ మీకు ఎంతవరకు ఉండిద్దో చూసుకోండి. నేనైతే ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. మీరు ఎలా తీసుకుంటారో మీ కొలతలు బట్టి మీరు తీసుకోండి. అందులోనే తాలింపులు వేసి, పచ్చిమిర్చి వేసి, అల్లం ముక్కలు వేసి, తర్వాత క్యారెట్ వేసాను. అవి చక్కగా వేగనియ్యాలండి. టమాటా ఈ వేగిన తర్వాత వేయండి, ఎందుకంటే టమాటా వేస్తే మళ్ళీ అవి వేగవండి. క్యారెట్ వేగాలంటే ముందు టమాటా వేయకూడదు. చక్కగా క్యారెట్ దోరగా వేగిన తర్వాత అప్పుడు మీరు టమాటా వేసుకున్నారంటే టమాటా మగ్గిద్దండి. ముందు టమాటా వేసేస్తే అవి ఏంటంటే వేగవు, వాటరీగా ఉండిద్ది కాబట్టి అది వేగదు. చక్కగా కలుపుకుంటా ఒకే దగ్గర ఉంటే మాడిపోయిద్ది. నెయ్యి వేసాను కాబట్టి మాడిపోయే అవకాశం ఉండిద్దండి, అందుకని చక్కగా కలుపుకోవాలి. తర్వాత టమాటో వేసి దాన్ని కలిపి మూత పెట్టేశానండి, మగ్గబెట్టాను. ఇలాంటి బౌల్స్ ఏంటంటే ఊరికే మగ్గిపోయిద్దండి భలేగా. గ్లాస్ మూతలు లాంటివి ఏంటంటే గ్లాస్ టైప్ అయితే త్వరగా మగ్గిపోయిద్ది. ఇంకో పక్కన కడాయిలో బొంబాయి రవ్వ లేదా తెల్ల రవ్వ అని అంటారు కదండి, ఉప్మా రవ్వ, ఇలా 3 పేర్లతో పిలుస్తారు. మీరే పేరుతో పిలుస్తారో నాకు తెలియదు. ఒకవేళ మీరు ఏమైనా ఇంకా డిఫరెంట్గా పిలుస్తారంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ రవ్వను కూడా చక్కగా కడాయిలో వేపుకోవాలండి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ పోసి దాన్ని బాయిల్ చేస్తున్నానండి. ఉప్పు అయితే ముందు వేయకూడదండి, ఎందుకంటే ముందు వేసామంటే ఆ పాలు ఎగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఉప్పు మరిగినాక ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడతాను. వంటలకి ఎక్కువ నేను కల్లుప్పు ప్రిఫర్ చేస్తాను. కల్లుప్పు వేసుకున్న తర్వాత బాగా ఆ ఉప్పు కరిగిన దాకా ఆగి, తర్వాత ఇప్పుడు మనం రవ్వ ఆల్రెడీ పక్కన వేపి పెట్టుకున్నాం కదండి, దాన్ని చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ ఏమైందంటే ఊరికే గడ్డ కట్టేసిద్ది. సో మనం ఏంటంటే రవ్వ స్లోగా వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి, ఎక్కడ గడ్డలు కట్టకుండా చక్కగా మిక్స్ చేయాలి. కానీ మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే అది తుల్లి చేతుల మీద పడితే కాలిపోయే అవకాశం ఉంటుంది. నేను అలాగే చాలాసార్లు చేసుకున్నాను. అది అయిన తర్వాత అందులో మనం ముందు వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఒకసారి నేను చేసింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ 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 కొంచెం నాకు సపోర్ట్ చేయండి.